నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం అన్ని ప్రజా కార్మిక విప్లవ సంఘాలు ఏకతాటిపైకి రావాలని అరుణోదయ సమైక్య నాయకురాలు విమలక్క కోరారు. గోదావరిఖనిలోని రాజ్యలక్ష్మి గార్డెన్లో ఆదివారం నిర్వహించిన ఏఐఎఫ్టీయూ రాష్ట్ర జనరల్ కౌన్సిల్ సమావేశానికి విమలక్క ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ప్రపంచీకరణలో భాగంగా ప్రైవేటీకరణ, కాంట్రాక్టీకరణ వేగవంతమైందన్నారు. ప్రజల జీవితాలు రోడ్డున పడుతున్నాయని, మలిదశ తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికులు కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. ప్రపంచానికి వెలుగులు పంచుతున్న ఇక్కడి కార్మికులు చీకట్లో మగ్గుతున్నారని, కార్మికుల సంక్షేమం గురించి ఆలోచించకుండా యజమానుల స్వప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, ప్రతినిధులు అంబటి నాగయ్య, నాగిరెడ్డి, మాతంగి రాజమల్లు, రత్నకుమార్, మేకల పోచమల్లు తదితరులు పాల్గొన్నారు. వాలంటీర్ చేసుకోలేదు అమ్మా. ఎదుర్కొన్నాను కొంచెం అమ్మ ఇటుండే ఇటు అక్క మీరు రిటర్న్ అటు ఉండండి. ఒకరు సహకరించండి అక్క. అలా జరిగిన జోహార్ అమర వీరులకు, జోహార్ అమర వీరులకు.
కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత సంఘాల ఐక్యత కార్మికుల ఐక్యత కామ్రేడ్ కమరన్న కామ్రేడ్ కమరన్న ముందుగా సభకు విప్లవాభినందనలు. జోహార్ వీరులకు. అరుణోదయ కళాకారులు ఇప్పుడు అరుణోదయ స్టెప్స్ అరుణోదయ కప్పుల బృందం అరుణోదయ స్టెప్స్ చేయవలసిందిగా కోరుతాను. మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా కోరడం మీరు చాలా చక్కగా చేసినందుకు మా కార్మికుల నాయకుల తరఫున మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అక్కడ పోయి చీకాల గుండెలు చెప్పేసుకోవచ్చు. మరి ఇప్పుడు అరుణోదయ సంస్కృతి సమస్య అందరూ దయచేసి ఇవాళ ఇక్కడ ఈ రోజు జరుపుకుంటున్నటువంటి ఈ కార్యక్రమం ఇది ముఖ్యంగా సింగరేణి ప్రాంతాన్ని ఎంచుకొని ఇక్కడ జరుపుకోవడానికి కారణం ఇంతకుముందు కామ్రేడ్ రాయమండ్రి కూడా చెప్పడం జరిగింది. ఈ సింగరేణికి ఉన్నటువంటి ప్రాముఖ్యతని ఈ సింగరేణి ప్రాంతానికి ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఉన్నటువంటి ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని ఇక్కడ ఈరోజు ఈ రాష్ట్ర జనరల్ కౌన్సిల్ పెట్టడం అనేటువంటి జరిగింది. అనేక సంవత్సరాలుగా కార్మికోద్యమాలు ఈ కార్మికోద్యమాలలో కొనసాగుతున్నటువంటి సందర్భంలో ఎంతో మంది అమరుల త్యాగం ఇక్కడ అనేకంగా జరిగినటువంటి పోరాటాలు ఆ పోరాటాల ఫలితంగా కొన్ని విజయాలు మళ్లీ వాటిపైన నిర్బంధాలు ఆ నిర్బంధాలను సైతం ధిక్కరిస్తూ ముందుకు సాగుతున్నటువంటి తీరు మనం ఇవాళ కొత్తగా చెప్పుకునేది కాదు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎన్ని పోరాటాలు జరిగాయో ఎంత నిర్బంధం కొనసాగిందో మనందరికీ తెలిసింది. అయితే ముఖ్యంగా ఇవాళ ఆఖరికి సింగరేణిని కూడా ప్రైవేటీకరణ చేయడానికి చేస్తున్నటువంటి పాలక వర్గాల యొక్క ప్రయత్నాలు వాటిని తిప్పికొట్టడానికి జరుగుతున్నటువంటి పోరాటాలు కూడా మన ముందున్నాయి. ఇవాళ సింగరేణి వాళ్ళ మొత్తంగా ప్రభుత్వ రంగాలను ప్రైవేటీకరణ చేస్తూ ప్రపంచీకరణలో భాగంగా ఈ ప్రైవేటీకరణను ముందుకు తీసుకొచ్చి ప్రజల జీవితాలను రోడ్డున పడేసేటువంటి పరిస్థితిని పాలక వర్గాలు కొనసాగిస్తా ఉన్నాయి. అంతేకాదు దేశవ్యాప్తంగా కొనసాగుతున్నటువంటి ఫ్యాసిస్టు దాడులు ఇంకొక వైపు అడవి మీద ఆధారపడి అడవి బిడ్డలంతా కూడా ఈ అడవి మాదే, అడవి మీద హక్కు మాదే, ఈ అడవి మాదే
కావాలని చేస్తున్నటువంటి పోరాటం కార్మికులు కేవలం కార్మికుల కోసమే పోరాడకుండా దేశంలో ప్రపంచంలో కొనసాగుతున్నటువంటి అనేక పోరాటాలకు మేము సైతం అంటూ కూడా అనేక సందర్భాలలో ముందుకొచ్చినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. మలిదశ తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికులు చూపినటువంటి తెగువ మామూలుది కాదు. ఆనాడు మొత్తం కూడా స్తంభింపజేసినటువంటి పరిస్థితిలో మలిదశ తెలంగాణ ఉద్యమం ఒక కీలక భూమిక సింగరేణి పోషించింది. మేము మొన్న వచ్చేటప్పుడు వెలుగులు రామగుండం నుంచి మొదలై ఇక్కడ వరకు కూడా ఒక వెలుగుల మధ్యన ఉన్నటువంటి ఈ ప్రాంతం కార్మికుల జీవితాలు మాత్రం చీకటిమయమైపోయి ప్రపంచానికి వెలుగునిస్తూ వాళ్ళ జీవితాలను చీకటిమయం చేసుకుంటున్నటువంటి దుస్థితిలో ఉన్నాయి. ఇవాళ పాలక వర్గాలు చేస్తున్నటువంటి ఈ కుట్రని భగ్నం చేస్తూ కార్మికుల పక్షాన కాకుండా, ప్రజల పక్షాన కాకుండా, ఆదివాసుల పక్షాన కాకుండా కేవలం వాళ్ళ స్వప్రయోజనాల కోసం మాత్రమే ఆలోచిస్తున్నటువంటి ఖమ్మం జిల్లా తల్లాడ మండలం పినపాక గ్రామంలో సోమలింగేశ్వర స్వామి దేవాలయంలో శివలింగం, నందీశ్వరుడు, సుబ్రహ్మణ్యం స్వామి, కాలభైరవ నవగ్రహ దేవతల విగ్రహ ప్రతిష్ఠ అంగరంగ వైభవంగా జరిగింది. కార్యక్రమంలో వేలాదిగా భక్తులు పాల్గొని స్వామివార్లకు పూజలు నిర్వహించారు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే ఓం నమః శివాయ ఓం నమః శివాయ శివాయ నమః ఓం నమః శివాయ ఓం నమః శివాయ శివాయ నమః ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ శివాయ నమః ఓం నమః శివాయ. గురుగుడు నరసింహరావు గారు सर्वोपचारार्थे हरिद्रा कुंकुमाक्षत पीठ पूजा कुर्यात् पीठ मध्ये आधार शक्ति नमः कूर्माय नमः वराहाय नमः अनंताय नमः दिग्गजेभ्यो नमः प्राद्वारे द्वारश्री नमः धात्रे नमः धात्रे नमः दक्षिणद्वारे द्वारश्री नमः चंडाय नमः चंडाय नमः पश्चिमद्वारे द्वारश्री नमः जया नमः विजया नमः उत्तरद्वारे द्वारश्री नमः बला नमः प्रबला नमः ध्येय शक्ति नमः महाशक्ति नमः क्रिया शक्ति नमः दुर्गाय नमः गम गणपतये नमः क्षम क्षेत्र नमः शिवाय ओम नमः शिवाय.
ఈ పినపాక గ్రామంలో శ్రీ సోమేశ్వర స్వామి వారి ప్రతిష్టా మహోత్సవం గత 3 రోజుల నుంచి ప్రారంభమయ్యే యొక్క పూజా కార్యక్రమాలు ఈరోజు ఉదయం 10:20 నిమిషాలకు స్వామివారి యొక్క యంత్ర ప్రతిష్టాపన అనంతరం గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, నందీశ్వరుడు, ధ్వజస్తంభం, అలాగే స్వామివారి ప్రతిష్టా మహోత్సవాలన్నీ కూడా విశేషంగా నిర్వహించడం జరిగింది. అలాగే వచ్చిన భక్తులందరికీ కూడా స్వామివారి ప్రసాదంగా మహాన్న ప్రసాదాన్ని అందరికీ కూడా అందజేశారు. విశేషంగా భక్తులందరూ కూడా ఈ యొక్క పూజా కార్యక్రమాల్లో పాల్గొని విశేషంగా స్వామివారి యొక్క దీవెనలు అందుకున్నారు. మన పాత పినపాక గ్రామం తల్లాడ మండలం ఖమ్మం జిల్లాలో గత 5 సంవత్సరాల క్రితం శంకుస్థాపన అయ్యి చిన్న చిన్న ఒడిదుడుకులు ఎదుర్కొని ఈరోజు అంగరంగ వైభవంగా ఆ స్వామివారు శ్రీ సోమలింగేశ్వర స్వామివారు, అదేవిధంగా మహాగణపతి, సుబ్రహ్మణ్య స్వామి, నవగ్రహాలు, పార్వతీదేవి ధ్వజ ప్రతిష్ట, శిఖర ప్రతిష్ట అంగరంగ వైభవంగా మా గురుదేవులు బాసర సరస్వతి పీఠం వారు గోవింద శర్మ గారు, అదేవిధంగా దత్త ఉపాసకులు కులకర్ణి నిఖిల్ గారు వారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వర్తించడం జరిగింది. ఇటు నిర్మాణాన్ని వెనుక అనేక ఒడిదుడుకులు ఉన్నాయండి. చెప్పుకుంటూ పోతే చాలా చరిత్ర ఉంది. కానీ భగవంతుడు ఎప్పుడు ఎవరిని ఎలా నడిపిస్తాడో ఎవరికి తెలీదు. ఈ పంచభూతాలలో కొలువై ఉన్న పరమశివుడు మాకు ఒక 4 స్తంభాలని ఈ గ్రామంలో మాకు ఇవ్వటం జరిగిందండి. దాంట్లో మొదటివారు మా గుర్రం నాగేశ్వరరావు గారు, అదేవిధంగా పెద్దలు మా నరివినేని భూషయ్య గారు, వారి కుమారులు శ్రీనివాస్ గారు, అదేవిధంగా పొన్నం ముకుందరావు గారు, అదేవిధంగా విలాసాగరం వెంకటేశ్వర్లు, విలాసాగరం నాగేశ్వరరావు, విలాసాగరం పిచ్చయ్య, వారి కుటుంబ సభ్యులు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది సహకారంతో భక్తులు వేలాదిగా వచ్చారు. ఇవాళ మేమేదో కొద్దిపాటిగా చేద్దాం అనుకున్నాం, కానీ ఈ 3 రోజుల క్రితం నుంచి ఎస్టిమేషన్ మొత్తం మార్చేసుకున్నాం. ఎందుకంటే ఇక్కడ మా ఆడబిడ్డలు కావచ్చు, మా పినపాక గ్రామ బంధువులు ప్రతి ఒక్కరు వచ్చారండి. ఎప్పుడో ఊరు వదిలిపెట్టిన పోయిన నాగళ్ళూరు వారు వచ్చారు, బ్రాహ్మణులు, ఎవరంటే ఇక అసలు చెప్పుకుంటూ పోతే శివాలయ ప్రతిష్ట అంటే ఎంత మహోత్సవంగా ఉంటుందా అని చేసిన తర్వాత మాకు తెలిసింది. ఎంతమంది వచ్చారంటే చివరికి ఇక ఒక 10-20 మందికి భోజనం లేదు అన్నట్టుగా అనిపించే పరిస్థితికి వచ్చింది. అయితే ఇక్కడ ఒక ప్రాముఖ్యత ఉంది. మొదటి నుంచి కూడా శివాలయం నిర్మాణం అయ్యే దగ్గర నుంచి కూడా ఇక్కడికి మొదటి నుంచి ఒక నాగుంపాము వచ్చేది. మేము ఉదయాన్నే వచ్చి ఆ గోడలు తడుపుతా ఉంటే మాకు ఆ వచ్చిన జాడలు కనపడి, అదేవిధంగా ఇక్కడ శివాలయానికి, శివలింగానికి అభిషేకానికి అన్ని నదుల నీళ్లు, భారతదేశంలో ఉన్న అన్ని నదుల నీళ్లు తీసుకొచ్చాం. అదేవిధంగా కుంభమేళకి వెళ్లి కుంభమేళ నీళ్లు కూడా తీసుకొచ్చాం. అయోధ్యకి వెళ్లి ఆ స్వామివారి అక్కడ నుంచి శిలను కూడా తీసుకొచ్చి ఈరోజు మరి ప్రతిష్టా కార్యక్రమాల్లో అన్ని వాడుకోవడం జరిగింది, అన్ని వారికి సమర్పించడం జరిగింది. మరి ఇంతటి మహోత్తర కార్యక్రమానికి భక్త మహాశయులు చాలా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వేలాదిగా ఇక్కడ
ధన వస్తు రూపేణ కనక రూపేణ సహాయ సహకారాలు అందించి మమ్మల్ని వెనకుండి ప్రతి ఒక్కరూ ప్రోత్సహించారు. కుల మతాలుకి అతీతంగా జరిగింది. ఇక్కడ ప్రతి ఒక్కరూ ఉన్నాం. ఇవాళ అసలు పినపాకంటేనే కుల మతాలకు అతీతం. మా రాముల వారు ఎప్పుడైతే వచ్చారో అప్పటి నుంచి మాకు కుల మతాలు లేకుండా అతీతంగా. అదేవిధంగా సత్యనారాయణమూర్తి, ఇక్కడ ముత్యాలమ్మని బొడ్రాయిని ప్రతిష్ఠించినప్పుడు కూడా ఇంత జనం వచ్చుండ్రు. ఇవాళ అంతమంది వచ్చారు. ఎక్కడ మరి శివయ్య ఇంతమందిని ఎలా పిలిపించుకున్నాడో మాకే తెలియదు. మేమేదో 2000 3000 అనుకున్నాం. దగ్గరగా 8000 పైచిలకు ఈ రోజు ఇక్కడ అన్నదానం చేయడం జరిగింది. ఇంతమంది సహకారంతో, ముఖ్యంగా మా గురువు నాగేశ్వరరావు గారు, వారి సతీమణి ఉషమ్మ గారిని, ఆమెకి ఇంత భక్తురాలంటే శివుడంటే ఆమెకి చాలా ఇష్టం. వారి ఇష్టాన్ని మేమందరం కలిసి పంచుకున్నాం. ఇవాళ నవగ్రహాలు వారు ప్రతిష్ఠ చేశారు. మా గ్రామంలో నవగ్రహాలు లేవు. మండపం నిర్మాణం చేసి నవగ్రహాలని వారు మరి ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇవాళ మా దగ్గర లేకపోయినా మా మేకల రాధాకృష్ణ గారు ఈ నిర్మాణానికి సహాయ సహకారాలు అందించారు. అదేవిధంగా పులి జగన్నాథం గారి కొడుకు పులి నారాయణరావు గారు 2 కుంటలన్నర భూమిని దేవాలయానికి సమర్పించారు. ఈ దేవాలయం నాది నీది అనేది కాకుండా ఇది ప్రతి ఒక్కరిది. గ్రామ ప్రజలది కావచ్చు, రోడ్డును పోయే వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ దండం పెట్టుకుని కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే కాశీ నుంచి లింగం తీసుకురావటం. అదేవిధంగా ఇక్కడ ఎదురుగా ఉన్న గంగ ఉత్తరం నుంచి దక్షిణంగా మారుతుంది. ఇక్కడ వాస్తవంగా చెప్పాలంటే ఇది కాశీ క్షేత్రంతో సమానం. అంటే మనం కొద్దిపాటి వాళ్ళం కావచ్చు, కాశీ అవుతుందా అనవచ్చం. రేపు భవిష్యత్ తరాలు ఎలా ఉంటుందో చెప్పలేము. ఎక్కడైనా ఫస్ట్ ఒక అడుగుతోనే మొదలవుతుంది, ఆ తర్వాత లక్షల అడుగులు పడుతుంది. ఇక్కడ దక్షిణంగా గంగ మారుతుంది, దక్షిణ కాశీగా పిలువబడవచ్చు. అదేవిధంగా శ్మశాన వాటిక పక్కన ఉంది కాబట్టి ఇక్కడ పక్కన కాలభైరవుడు ఉన్నాడు. అదేవిధంగా మరి కాశీలింగం ఎవరైనా తాకొచ్చు, ఎవరైనా తాకి స్వదస్థాలతో అభిషేకాలు, పంచామృతాలతో అభిషేకం చేసుకోవచ్చు. అందుకనే ఇక్కడ భక్త మహర్షులకి మరొక్కసారి చెప్పేది ఏంటంటే ఇక్కడ కోరుకున్నది జరుగుతుంది. రాజమండ్రి రాంజారం వాసి శేషిరెడ్డి గారని, వారికి ఎవరికో ఆరోగ్యం బాగాలేకపోతే ఈ తోవను వెళ్తూ నా కొడుకు నా కూతురు బాగుంటే నేను వచ్చి దేవాలయానికి ఏమైనా చేస్తానని చెప్పి వారు వచ్చి గ్రిల్స్ నిర్మాణం చేశారు. అంటే ఇంకా ప్రతిష్టలు కూడా అవలా, ఖాళీ శంకుస్థాపనతోనే. అంటే ఆ శిలాన్యాస మహోత్సవ బలం, ప్రతిష్టా మహోత్సవాలు కూడా మీకు ఈ రోజు అంత కావడానికి ఆ రోజు మనం పెట్టుకున్న శంకుస్థాపన మహోత్సవే. ఆ సోమలింగేశ్వరుడే సృష్టికి మూలం సోమం. గుజరాత్ లో నిలబడి ఉన్న సోమలింగేశ్వరుడు, సౌరాష్ట్రే సోమనాథంచ అనేదే మొదలవుతుంది జ్యోతిర్లింగాలు. ఆ విధంగా ఈ క్షేత్రం ఎంతో అభివృద్ధి చెందే విధంగా మా గ్రామ ప్రజలు మేమందరం కలిసికట్టుగా కృషి చేస్తాం. అదేవిధంగా మేము ప్రతి సంవత్సరం ఇక్కడే ఉన్న లక్ష్మీపురం తిరునాళ్ళకి వెళ్తామండి. మరి అలాంటి తిరునాళ్ళు ఇక్కడ జరిపించుకోవాలని మా అందరికీ ఉంది. అదేవిధంగా ఈ రోజు ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు. వారు కూడా ఇక్కడ ర్యాప్ మెట్లు కట్టిస్తామని చెప్పి మరి వారు తెలియజేశారు. మరి వారు కూడా చేయాలి. అదేవిధంగా పొంగిలేటి గారు కూడా వస్తానన్నారు. మాకు అందరూ కావాలండి. మాకు ఏ రాజకీయాలకి అతీతంగా చేసేవాళ్ళం, దైవానికి దగ్గరగా పనిచేసుకునే వాళ్ళం, దైవం కోసం పనిచేసేవాళ్ళం. ఇప్పుడు ఒక కుటుంబం, నేను ఎక్కడో ఒక సోమయ్య కుమారుని, మరి నాగేశ్వరరావు గారు ఈ రోజు మా మాటిని మా పక్కన నిలబడ్డారంటే ఎంత కుల మతాలకు అతీతంగా ఉంటే వాడి పక్కన మేమందరం కూర్చొని ఇక్కడ మీతో మాట్లాడగలుగుతున్నాం. అందరూ చల్లగా 100 ఏళ్ల అష్టైశ్వర్యాలు, ఆరోగ్యాలు ప్రసాదించాలని సాక్షాత్ ఆ పరమేశ్వరుని వేడుకుంటున్నాను. నేను శివమాలలో ఉన్నాను. శివరాత్రి తర్వాత శ్రీశైలం వెళ్లి మాల విరమణ చేయడం జరుగుతుంది. ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం అప్పల నరసింహాపురం గ్రామ సమీపంలో భద్రాద్రి స్పాంజ్ ఐరన్ మరియు కెమికల్ ఫ్యాక్టరీలను గత 10 సంవత్సరాల క్రితం నిర్మించారు. ఆ ఫ్యాక్టరీ నుండి వచ్చే పొగ కాలుష్యం విషతుల్యమై కెమికల్ ఫ్యాక్టరీ నుండి వచ్చే నీరు చెక్ డ్యాంలో కలిసి పచ్చని పంట పొలాలు మరియు నీరు విష కాలుష్యమై ఆ పరిసరాల్లో పెరిగిన గడ్డిని పశువులు తిని చెక్ డ్యాంలో నీటిని త్రాగటం వల్ల వింత వ్యాధులు సోకి పశుపక్షాదులు చనిపోతున్నాయి. మండలం అప్పల నరసాపురం గ్రామం మాది. నా పేరు జుడుగు లక్ష్మీనారాయణ.
మా గ్రామంలో 2006, 2008 నుంచి భద్రాద్రి ఐరన్ స్పాంజ్ లిమిటెడ్ వారు ఒక ఐరన్ ఫ్యాక్టరీని స్థాపించారు. ఆ స్థాపించిన నాటి నుంచి ఆ రోజు శశిభూషణ్ కుమార్ గారు కలెక్టర్ వారి ఆధ్వర్యంలో ఈ ఫ్యాక్టరీని నిర్మించారు. ఆ నిర్మించే రోజు అప్పుడు 9 ఎకరాల 30 సెంట్లు ఇది నిర్మించారు. మా గ్రామంలో రైతులకు అందరికి మభ్యపెట్టి ఆ ఫ్యాక్టరీ నిర్మించి మీకు ఉద్యోగాలు ఇస్తాం, మీ పంటకు డ్యామేజ్ లేకుండా చేస్తాం, 10 ఎకరాల్లో ప్రకృతి వనం పల్లె వనం వేస్తామని చెప్పి ఆ రోజు హామీలు గుప్పించి ఏమీ లేకుండా ఇప్పుడు మా పొలాల్లో మొత్తం పొగ, A to Z పొగ, నల్లటి కాలిపోయిన బూడిదతో చల్లిన పొగ 300 నుంచి 450 ఎకరాల్లో బాగా పంట డ్యామేజ్ అయ్యి పోతా కాతా కడకుండా మొత్తం శుభ్రంగా నల్లగా మసి అయిపోయి ఒక కూలోళ్ళు కూడా రావట్లేదు. ఆ గవర్నమెంట్ వారు 2 చెక్ డ్యాములు ఫ్యాక్టరీకి అనుకుని నిర్మించారు. దాంట్లో గేదెలు, గొర్రెలు, మేకలు అన్ని మంచి నీళ్లు తాగుతాయి. ఆ నీళ్లు తాగే గొర్రెలు చచ్చిపోతున్నాయి. గొర్రెల మేత మేయడానికి ఒక గింత అంత గడ్డి కూడా మొలవకుండా నల్లంగా మసి చూడండి. దాని పక్కన ఇంకోటి కెమికల్ PMR కెమికల్ అని స్థాపించారు. అది ఒక 1.5 year నుంచి స్టార్ట్ చేశారు. దాంట్లో ఏమి వాసన, ఆ వాసనకి చర్మ వ్యాధులు, దురద, దద్దుర్లు, ఒక కూలోడు ఎవడు రావట్లేదు, ఆస్మాలు, ఎలర్జీలు, ఇలాంటి జబ్బులు మొత్తం వస్తున్నాయి. కాబట్టి మీరు మా మంత్రి గారు అయిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి మొన్న మేము క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి వచ్చి కలిసి వచ్చినాం, లెటర్లు సమర్పించాం. సార్ వచ్చి మేము ఆఫీసర్లు పంపించి చెకప్ చేసి చూపెడతామన్నారు. మాకు న్యాయం చేయాలని మేము సార్ను విన్నవించుకున్నాము. కలెక్టర్ గారికి కూడా మేము తెలియజేసుకున్నాం. కలెక్టర్ గారు కూడా ఇవాళ మాకు ఆఫీసర్లు పంపించారు. అందుకనే మా గ్రామానికి సందర్శించి వచ్చినారు కాబట్టి మా పొలాలన్నీ చెకప్ చేసుకొని మాకు ఏం డ్యామేజ్ అవుతుందో ఏందో ఈ భద్రాద్రి ఐరన్ స్పాంజిని తక్షణం మూపియాలి. మూపిపోతే వరకు మేము అందరం మందు తాగడానికి సిద్ధంగా ఉన్నాం. మేమైతే మానసికంగా ఇబ్బంది పడుతున్నాం, ఎవరు చెప్పుకోలేని సీన్లో ఉన్నాం మేము. మీరు ఒక్కసారి జిల్లా యంత్రాంగమైనా, మంత్రులైనా, ఎవరైనా గవర్నమెంట్ వారు తగు చర్య తీసుకొని రైతు లేని దేశం లేదు, రైతే దేశానికి అన్నం పెట్టేది, కలెక్టర్ అయినా ఎవరైనా ఏదైనా కూడా మమ్మల్ని ఆలోచించి మీరు తగు నిర్ణయం తీసుకొని మా పంటలో డ్యామేజీని పరీక్షించి మాకు పంట నష్టం డ్యామేజా లేని వెడల ఫ్యాక్టరీ మూతపడాలి. దానికి 180 అడుగులు సిన్ని ఉండాలి. దానికి పెద్ద పెద్ద గొట్టాలు తీసుకొచ్చి డబల్ సిన్ని తీసుకొచ్చి ఆడబెట్టారు. మళ్ళీ ఆ డబల్ సిన్ని వల్ల మా పంటలు ఏమి ఉండవు. చెరువులో నీళ్లు తాగడానికి నీళ్లు గ్యారంటీలు ఏది కూడా అంత క్లారిటీ లేదు. కాబట్టి మేము మంత్రి గారికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నమస్కారాలండి. మీరు మా యందు దయవుంచి మా రైతుల ఎన్నవాన్ని మన్నించి మా పంట పొలాలని మీరు తగు చర్యలు తీసుకొని కలెక్టర్ గారి ద్వారా కానీ, అగ్రికల్చర్ ఆఫీసర్ ద్వారా కానీ, MRO గారి ద్వారా కానీ, RDO గారు కానీ అందరూ మాకు సర్వే జరిపించి తక్షణం భద్రాద్రి ఐరన్ స్పాంజ్ కెమికల్ లిమిటెడ్ ని మూపియాలి. పక్కన్న కెమికల్ ఫ్యాక్టరీని కూడా ఆంధ్ర నుంచి జగ్గయ్యపేట, కృష్ణా జిల్లా, NTR జిల్లా షేర్ మహమ్మద్పేట నుంచి ఆ ఫ్యాక్టరీ మొన్న కెమికల్ ఫ్యాక్టరీ వచ్చింది మా గ్రామానికి. అది 1 ఎకరం 30 సెంట్లో కట్టిండు. లీజు, సబ్ లీజు 3 ఎకరాల్లో తీసుకుండు. 359 సర్వే నెంబర్ వెనక ముందు దాంట్లో పోవడానికి దారి కూడా లేదు. ఆ నెంబర్ ఆక్యుపై చేసుకుంటూ దాని పక్కన కెమికల్ స్థాపించి ఎక్కడ లేని వ్యర్థాలు తీసుకొచ్చి ఆ వ్యర్థాల వల్ల జుట్టుడు పోవటం, పళ్ళు డ్యామేజ్ కావటం, క్యాన్సర్, మొత్తం కూలీలకి ఎలర్జీ, దద్దులు, తుమ్ములు ఇలాంటివి వస్తున్నాయి. ఆ పక్కన పరిసర ప్రాంతాల్లో 2 చెక్ డ్యాములు ఉన్నాయి. ఆ చెక్ డ్యాములో నీళ్లు కూడా ఈ కెమికల్ వల్ల మొత్తం శుభ్రంగా పొల్యూషన్ అయిపోయి చూడటానికి కానీ, తాగటానికి కానీ, తాగితే మనుషులు చచ్చిపోయి విధంగా తయారైంది. కాబట్టి దయచేసి మీరందరూ పెద్దలు సహకరించి మా విన్నపాన్ని మన్నించి మా గ్రామ ప్రజల్ని మీరు ఒక ఒడ్డుకేస్తారని తెలియజేస్తున్నాం. మీకు మా ఎందుకు కనికరించకపోతే మేము 200 నుంచి 300 మంది రైతులు ఉన్నాం. మందు గుడ్డు పట్టుకొని మీ పక్కాగా చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాం. దయచేసి మీరు మాది ఆలోచించండి. మేము తప్పు చేసి చెప్పినట్టుంటే ఉరిశిక్షకైనా మేము సిద్ధంగా ఉన్నాం. మా పంటల కాడికి రాండి, మీరు చూసుకోండి. ఇప్పుడు అగ్రికల్చర్ ఆఫీసర్ గారు మా పంటలు సందర్శించుతున్నారు. ప్రతి ఒక్క రైతు పాస్బుక్ తీసుకొని పోయి మేము చూపెడతాం. మా దాంట్లో పడ్డట్టు కూడా క్లారిటీగా గవర్నమెంట్ నుంచి పడ్డది అనేది మాకు సమాచారం రావాలి. తర్వాత మీ దాంట్లో లేదని చెప్పి మమ్మల్ని మసిపూసి మారిగాడ చేసి మమ్మల్ని గనక బ్లాక్ మెయిల్ చేసే వరకు మేము మందు తాగు సాగడానికి సిద్ధంగా ఉన్నాం. దయచేసి శ్రీనివాసరెడ్డి గారు మా గ్రామాన్ని మీరు సందర్శించండి, మా బాధలు ఆలకించండి. కలెక్టర్ గారికి నమస్కారాలండి. కలెక్టర్ గారు చాలా మంచివారు. సబ్ కలెక్టర్ గారు కూడా మమ్మల్ని సంధించారు. మా గ్రామం నుంచి మన 50 మందిని మేము పోయినాం. మమ్మల్ని మంచిగానే రిసీవ్ చేసుకున్నారు. మీ బాధలు ఇస్తామని చెప్పి వాళ్ళ మా గ్రామానికి సందర్శించి MRO గారు, RI గారు, అగ్రికల్చర్ ఆఫీసర్ గారు, హెల్త్ సంబంధించిన ఆఫీసర్లు మొత్తం వచ్చారు. మేము ఇవాళ వెళ్ళి వాళ్ళకి అన్ని మా లెటర్లు సమకూర్చి ప్రతి ఒక్కరిని మా విన్నవించుకుంటామని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అపర కైలాసంగా పేరుగాంచిన జనగామ శివాలయంలో ఈ నెల 26న మహాశివరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నామని ఆలయ చైర్మన్ జనగామ నారాయణ, ఆలయ అర్చకులు రుద్రభట్ల రమేష్ శర్మ తెలిపారు. జనగామ శివాలయం ఆవరణంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఉదయం 4 గంటలకు మంగళ వాయిద్యాలతో స్వామివారి మేల్కొలుపు, గణపతి పూజ, రుద్రాభిషేకం పూజలు నిర్వహించబడినని, సాయంత్రం 6:30 గంటలకు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
విఐపీలను తీసుకుపోవడం వీళ్ళకేనా? లేడీస్ కూడా లేదు. ముందుగా ఉన్నాను నేను. పేపర్ మహాశయులకు మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. తేదీ 26/2/2025 మాఘ బహుళ చతుర్దశి బుధవారం నాడు అపర కైలాసం జనగామ నివాసంగా పేరుగాంచిన గోదావరి పారిశ్రామిక ప్రాంతానికి పురుడు పోసిన కొన్ని 1000 సంవత్సరాల చరిత్ర గల ఈ యొక్క ప్రాచీన దేవాలయంలో కాకతీయుల కళా నైపుణ్యానికి నిదర్శనంగా దక్షిణ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా 3 నిలువెత్తు శివలింగాలతోని ఈ మహాశివరాత్రి పర్వదిన ఉత్సవాలను చాలా అంగరంగ వైభవంగా మా యొక్క కమిటీ వాళ్ళు, గౌరవనీయులు ఎమ్మెల్యే గారు, సింగరేణి యాజమాన్యం, మున్సిపాలిటీ వారి సహకారంతో చాలా చక్కటి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ శివరాత్రి నాడు ఉదయం 4 గంటలకు బ్రహ్మముహూర్తంలో స్వామివారిని మంగళవాద్యాలతో మేలుకొలుపు, 4 గంటల 30 నిమిషాలకు గణపతి పూజ, ఉదయం 5 గంటలకు స్వామివారికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము, తదనంతరం ఉదయం 7 గంటల 30 నిమిషాలకు హారతి, తీర్థప్రసాద వితరణ. అప్పటి నుంచి కూడా రాత్రి లింగోద్భవం వరకు కూడా స్వామివారికి అభిషేకాలు, అర్చనలు, కోడె కట్టే సదుపాయం కూడా ఇక్కడ కలగదు. ఆ యొక్క స్వామివారి వాహనమైన నంది కోడె కూడా ఇక్కడ కట్టేస్తున్నారు. తర్వాత సాయంత్రం లోక కళ్యాణార్థం 6 గంటల 35 నిమిషాలకు గోధూలి సింహలగ్న పుష్కరాంశ ముహూర్తమున ఆ యొక్క పార్వతీ పరమేశ్వర కళ్యాణ మహోత్సవం కూడా 5 గంటలకు శివాలయం నుంచి స్థానికంగా జనగామలో ఉన్న రామాలయం వరకు స్వామివారి యొక్క ఊరేగింపు ఉంటుంది. కోలాటాలతోని, భజనలతోని, భక్త బృందం చేత స్వామివారిని ఎదుర్కొని 7 గంటలకు, సాయంత్రం 7 గంటలకు శివాలయం వచ్చి 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం జరుగును. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కూడా జాగరణ, భజన కార్యక్రమం కూడా దేవాలయ ప్రాంగణంలో జరుగుతుంది. రాత్రి 12 గంటల 5 నిమిషాలకు లింగోద్భవ సమయంలో బిల్వాష్టోత్తర పూజ, తదనంతరం నిశిరాత్రి స్వామివారికి అభిషేకము, తెల్లవారి బ్రహ్మముహూర్తంలో హారతి, తీర్థప్రసాద వితరణ. మరుసటి రోజైన తేదీ 27 బేస్తవారం నాడు మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు దేవాలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో ఆ బోలా శంకరుని, పార్వతీ పరమేశ్వరుని ధరించి, సేవించి, పూజించి గ్రామస్తులు, పారిశ్రామిక ప్రాంతవాసులు అందరూ కూడా వచ్చి ఆ బోలా శంకరుని యొక్క కృపకు పాత్రలు కావాల్సింది తెలియజేస్తున్నారు. మహాశయులకు పవిత్ర క్షేత్రమైన 1000 సంవత్సరాల చరిత్ర గల ఈ యొక్క త్రిలింగేశ్వరాలయానికి వస్తున్న మహాశివరాత్రి వస్తున్న భక్తులకు చిన్న సూచన. స్పర్శ దర్శనము అంటే స్వామివారి గర్భాలయంలోకి ప్రవేశం అయ్యి అభిషేకం కానీ అలాంటి పూజలు చేయించుకునే వాళ్ళు మన సాంప్రదాయ దుస్తులతో రావాల్సిందిగా తెలియజేస్తున్నాము. తప్పకుండా కూడా స్వామివారికి స్పర్శ దర్శనం అంటే దేవుని ముట్టుకుని మనం అభిషేకం చేసుకోవడము. తప్పకుండా మీరు వచ్చి సహకరించండి. వచ్చి ఆ యొక్క సాంప్రదాయ దుస్తులతో వచ్చి మీరు పూజా కార్యక్రమాలు చేయవలసిందిగా మేము సూచన చేస్తున్నాం. 26 తారీఖు నాడు మహాశివరాత్రి పర్వదినానికి వస్తున్న భక్తులందరికీ, అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఉన్న కమిటీ, నూతన కమిటీ ఏదైతే ఉన్నదో, నేను జనగామ నారాయణ చైర్మన్గా, మా వైస్ చైర్మన్ గారు జువాడి మాధవరావు గారు, కార్యదర్శి సెక్రటరీ జనగామ శివ, కోశాధికారి శల్కల శ్రీను యాదవ్, ఆర్గనైజర్ సెక్రటరీ ప్రవీణ్ కుమార్,
అండ్ ఎండోమెంట్ ఆఫీసర్ గారు శంకరయ్య సార్ గారు మేమంతా కలిసి అదే అర్చకులు మేమందరం కలిసి ఈరోజు రేపు జరగబోయే కార్యక్రమానికి సింగరేణి సంస్థ వారికి ప్లస్ గౌరవ ఎమ్మెల్యే గారితో ఎప్పుడూ అటాచ్మెంట్ ఉంటూ భక్తులకు ఇప్పుడు ఈరోజు ఏదైతే అర్చకులు చెప్పినో ఈ ముహూర్తాలకు జరిగించిన ఒక్కొక్క కార్యక్రమానికి భక్తులకు అన్ని సౌకర్యాలు అన్ని ఏర్పాట్లు చేయడానికి సింగరేణి సంస్థ వాళ్ళు వీళ్ళందరూ సహకారంతో మేము అన్ని ఏర్పాట్లు చేశాము. ఎన్నడూ లేని విధంగా ఈసారి అన్ని ప్రత్యేకతలు ఉంటాయి. ప్రదక్షిణల విషయంలో కానీ లాస్ట్ టైం కొద్దిగా ఇబ్బందులు భక్తులకు ఏర్పడినాయి, కొద్దిగా ఒత్తిడి ఏర్పడింది. కానీ ఈసారి ఆ ఒత్తిడి ఏర్పడకుండా చుట్టూ ప్రదక్షిణాలు మట్టి పోయించి మంచి గుడి చుట్టూ మట్టి పోయించి మంచిగా ప్రదక్షిణాల కోసం ఏర్పాటు చేసినాం. దీని ద్వారా ఏమైందంటే భక్తులు మంచిగా ప్రశాంతంగా వచ్చి దర్శనం చేసుకొని పోవచ్చు. అదేవిధంగా గంగా స్నానానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా బాగా జరుగుతున్నాయి. ఇట్లా అన్ని కార్యక్రమాలకు మా కమిటీతో పాటు మన మున్సిపల్ సిబ్బంది కూడా చాలా సహకరిస్తున్నారు. కాబట్టి అందులో పాటు మీ అందరి సహకారం ఉంటే భక్తులకి ఈ విధంగా తెలియపడితే ఇంకా భక్తులు కూడా వచ్చి రేపు దర్శనం చేసుకోవడానికి మేము ఆర్జీవన్ జీఎం గారిని మేము కలవడం జరిగింది. అతను కూడా ఏమన్నాడంటే, నారాయణ గారు మీ గ్రామంలో ఇంతటి పురాతనమైన హిస్టారికల్ టెంపుల్ ఉన్నది, దీనికి ఈసారి ఇదివరకు ఏం చేశారో మాకు తెలియదు, కానీ ఈసారి మేము ప్రత్యేకంగా మీరు అడిగిన ప్రతిదీ మేము ప్రొవైడ్ చేస్తామని మాకు ఎన్నడూ లేని విధంగా 35 లారీల మట్టి అంటే దాదాపు అది రావాలంటే చాలా కష్టం. అట్లా అడగంగానే మాకు 35 లారీల మట్టి, దానికి జేసీబీ ట్రాక్టర్ను ఒక 10 నుంచి 15 రోజుల వరకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా చుట్టూ బార్కేడ్ వీటన్నిటికీ అక్కడ వరప్రసాద్ అని సెక్షన్ ఇంజనీర్ ఉంటారు, ప్లస్ వసంత్ కుమార్, వీళ్ళందరూ మాకు సహకరించారు. వీటికి తొందరగా కావడానికి జీఎం గారు వాళ్ళకి చెప్పడం, ప్లస్ వాళ్ళు చక్కచక్కంగా వాళ్ళే ప్రత్యేకంగా లేదు మాకు కూడా ఈ టెంపుల్ మీద చాలా అభినవ సంబంధం ఉంది, మాకు కూడా దేవునికి మేము అది చేసుకోవాల్సిన అది మా భాగ్యం అని భావించి వాళ్ళు కూడా బారికేడ్లైనా ప్లస్ అక్కడ ఆ గేటు ఈసారి మీరు చూసినట్టయితే ఇదివరకు లేదు, ఆ గేటు ఎంతో చాలా బ్రహ్మాండమైన వర్క్షాప్ నుంచి వచ్చింది. అదేవిధంగా వాళ్ళు బాత్రూమ్ కూడా ఈసారి ఎప్పుడు లేదు, 20-30 ఏళ్ళ నుంచి లేనిది ఈరోజు బాత్రూమ్ కూడా కట్టడం జరిగింది. కొత్త మొత్తం పెయింటింగ్ వేయించారు. దీనికి కళ్యాణాన్ని కూడా సున్నం పెయింటింగ్ అన్ని ఇచ్చారు. ప్లస్ ఇంకా రేపటి రోజుల్లో కూడా ఆర్చ్ కూడా ఇచ్చడానికి సిద్ధంగా వాళ్ళు అయినారు. ఇంకా జిఎం గారు ఏమన్నారంటే, ఈ గుడిని పునర్నిర్వహించడంలో కూడా మేము భాగ్యస్వామ్యం అవుతాము అంటే అది ముందు అంటే పునర్నిర్మాణం అంటే తెలుసు కదా, ఇంత హిస్టారికల్ టెంపుల్ ఇలా ఉండకుండా ఇంకా దానికి కూడా మేము సహకరిస్తాము అని కూడా అని. అదేవిధంగా మున్సిపాలిటీ సిబ్బంది వాళ్ళు కూడా ఒక 80 లైట్లు ఇవ్వడం జరిగింది వాళ్ళు కమిషనర్. అదేవిధంగా మనకు సిటీ మా 2 టౌన్ పోలీస్ స్టేషన్ వాళ్ళు రేపు 26వ తారీఖున ఉత్సవాలకు దాదాపు ఒక 20 నుంచి 25 మంది పోలీస్ సిబ్బంది మాకు సెక్యూరిటీ పర్పస్గా మాకు పంపిస్తున్నారు, వాలంటీర్ ఇదంతా చూసుకోవడానికి. రేపటి రోజున ఇదివరకు ఈ గుడి వారిలో ఓన్లీ భక్తజనమే ఇలా ఉంటారు, భక్తులు వస్తారు. మేము భక్తులు కూడా ఓన్లీ వాళ్ళకు ప్రత్యేకమైన కొందరు మాత్రం విఐపి ఉంటుంది తప్ప మిగతా అందరూ ప్రత్యేక ప్రదక్షిణలు చేయవలసి ఉంటుంది. ప్రతి ఈ ఊరికి సంబంధించిన వాళ్ళు పెద్ద మనుషులు కానీ మేము బయటనే ఉండడానికి ఏర్పాటు చేసుకున్నాం. ఇదివరకు ఇలా ఉండేవాళ్ళంటే భక్తులు మాత్రమే ఇక్కడ ఉంటారు ప్రత్యేకంగా. ఇట్లాంటి ఏర్పాట్లు నూతనంగా మేము కష్టపెడుతున్నాం అందరి సహకారం. మైనార్టీలకు అండగా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ నిలుస్తున్నారని, ముస్లింల కబరస్థాన్ల కోసం 4 కోట్ల 13 లక్షల కేటాయింపు చేశారని కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ నాయకులు ఫక్రుద్దీన్ అబ్దుల్లా గఫూర్ తెలిపారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గెలిచినప్పటి నుండి మైనార్టీలకు అండగా నిలుస్తూ వస్తున్నారని అన్నారు. రామగుండం 4 ఇంక్లైన్ గడ్డ వద్ద శారదానగర్ కబరస్థాన్ల డెవలప్మెంట్ కోసం 4 కోట్ల 13 లక్షల రూపాయలు కేటాయించడం జరిగిందని అందుకు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కు కృతజ్ఞతలు తెలిపారు. రామగుండం ప్రజలందరికీ నమస్కారం. మరియు నా ముందున్న పాత్రికేయుల మిత్రులకి, మీడియా మిత్రులకి, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ, నా సోదర సమానులందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం ఉద్దేశం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మైనార్టీకి మొట్టమొదటి గౌరవనీయులు మన అన్న
ఎమ్మెల్యే గారు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారు మొదటగా 26వ తారీఖు 26/7/2024 ఖబరస్థాన్ శ్మశాన వాటికకు బౌండరీ వాల్ శాంక్షన్ చేపించినారు. దీనికి కృతజ్ఞతగా తెలియజేస్తూ మునుపెన్నడు 10 సంవత్సరాల కాలం నుండి గత పాలకులు ఏ రోజు కూడా మైనార్టీని పట్టించుకున్న దాఖలాలు లేవు. దీనికి అన్న వచ్చిన తర్వాత 4 నెలలకు 5 నెలలకే ఇమీడియట్గా ఖబరస్థాన్ది తను వాగ్దానం చేసిన విధంగా ఖబరస్థాన్కు మొట్టమొదటిసారిగా శాంక్షన్ చేపించినాడు 4,13,00,000. ఈ ఘనత రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ అన్న గారిది. నెక్స్ట్ గోదావరి ఖాన్లో ఆల్రెడీ ఫంక్షన్ హాల్ ఇంతకు ముందే గత పాలకులప్పుడు శాంక్షన్ అయింది. కానీ దానికి ఎలాంటి దాని ఏమంటారు డెవలప్మెంట్ ఏం లేదు. అయినా కూడా దాన్ని పరిగణలు తీసుకొని అన్నగారు దాని శాంక్షన్ మళ్ళీ దానికి బడ్జెట్ శాంక్షన్ చేసే విధంగా ముందుకు పోతున్నారు. ఇప్పుడు రామగుండంలో 2 కోట్లతోని ఫంక్షన్ హాల్ నిర్మించబడుతుంది. అన్నగారు మొట్టమొదట వాగ్దానం చేసిన విధంగా మైనార్టీ పక్షాన ఆయన చేసిన కార్యక్రమం రామగుండంలో 2 కోట్ల నిర్మించబడుతుంది. నెక్స్ట్ మన ఖబరస్థాన్ ఫోర్డింగ్ లైన్ వాటర్ సప్లై అనేది ఇంతమంది మైనార్టీ దగ్గర 24,000 మంది ఓటర్లు ఉన్న గోదావరి ఖనిలో ప్రతి సంవత్సరం 2 సార్లు అక్కడ ఈద్గాకి వెళ్తాం. ఖబరస్థాన్కి రెగ్యులర్గా ఖబరస్థాన్ ఎవరైనా కూడా ఫోర్డింగ్ లైన్లోనే జరపబడుతుంది. అలాంటి దానికి నీళ్ళ సప్లై ఇంతవరకు లేదు. 15-20 సంవత్సరాల నుంచి నీళ్ళ సప్లై లేదు. మనం నీళ్ళు అక్కడికి తీసుకెళ్లడమే, అక్కడిదక్కడనే మనం చేసుకోవడం తప్ప వచ్చి ఎవ్వరు కూడా అడిగిన దాఖలా లేదు. పాలకులు మైనార్టీకి ఏమో చేశారు గత పాలకులని అన్నారు. కానీ ఇప్పుడు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారు గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చుడుతోనే ఇమీడియట్గా అక్కడ వాటర్ సప్లై, స్ట్రీట్ లైట్స్ అక్కడికి వెళ్తే శ్మశానం రాత్రిపూట ఎవరైనా చనిపోయి తీసుకెళ్తే ఫోన్ లైట్లతోని సెల్ ఫోన్ లైట్లతోని కార్యక్రమం చేసేవాడు. ఇవాళ పరిస్థితి ఏంటంటే మొత్తం స్ట్రీట్ లైట్స్ పెట్టించడం జరిగింది. ఈద్గా డెవలప్మెంట్ కూడా ఆయన వాగ్దానం చేసిన విధంగా ఈద్గా డెవలప్మెంట్ కూడా సాగుతున్నది. దాని మీద కూడా పూర్తిగా ఒక 6 నెలలు 5 నెలల లోపు దానికి కూడా పూర్తి కార్యక్రమం చేయడం జరిగింది. ఇక అన్ని దీని జీవో కాపీలు దీనికి సంబంధించిన ఇవి. మరియు మీడియా మిత్రుల సోదరులందరికీ కూడా ఈరోజు ప్రత్యేకంగా మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను రామగుండం కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ అబ్దుల్ గఫూర్ మాట్లాడుతున్నాను. ఈరోజు మన ప్రియతమ నాయకులు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారు మా మైనార్టీలకు ఎంతో భరోసాగా అభివృద్ధి కార్యక్రమంలో ముందుండి మేమందరం కూడా కలిసి గౌరవనీయులు ప్రిన్సిపల్ సెక్రటరీ షానవాజ్ హుసేన్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. మెమోరాండం ఇవ్వడం జరిగింది. వారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని 2 కోట్ల రూపాయలు ఇమ్మీడియట్గా శాంక్షన్ చేయించడం జరిగింది. 4 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టడంతో మిగతా రూపాయలు కూడా అతి త్వరలో వస్తాయి. ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మా మైనార్టీ పక్షాన ఎంతో ఉన్నాయి. ఇక ముందు చేస్తారని చెప్పని వాళ్ళు ఆ వాగ్దానం చేయడం జరిగింది. ప్రత్యేకంగా మా మైనార్టీ సెల్ పక్షాన మేమందరం కూడా వారికి రుణపడి ఉన్నాము. మా మైనార్టీ సెల్ యొక్క మా మైనార్టీల గుండె చప్పుడు మైనార్టీలకు కాకుండా హిందూ సోదరులకు ముస్లిం సోదరులందరూ కూడా ఆయన సమిష్టిగా నేను ఉన్న ఈ రామగుండం డెవలప్మెంట్ చేయడానికి కోసం కంకణబద్ధుడై నేను ముందు ఉండి నడిపిస్తా, మీరందరూ కూడా నా సహకారం చేయండి అని చెప్పని ఎన్నోసార్లు మీటింగ్లు చెప్పడం జరిగింది. మరియు రామగుండం యొక్క డెవలప్మెంట్లో ఇతర పార్టీ నాయకులు కూడా మీరందరూ కూడా భాగస్వాములై రామగుండం డెవలప్ చేయండి తప్ప రామగుండం డెవలప్ చేస్తున్నటువంటి మా ప్రియతమ నాయకుడు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారిని తప్పుదో పట్టించే మాటలు మాట్లాడకండి. దయచేసి మీరందరూ కూడా సహకారం చేస్తూ ఈ రామగుండాన్ని ఇంకెంత అభివృద్ధి బాటలో నడిపించాలని మీరందరూ కూడా సహకరించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా రామగుండం కార్పొరేషన్లో మైనార్టీల పక్షానంగా అండగా దండగా ఉంటూ రామగుండంని డెవలప్ చేయాలంటే ఒక మంచి ఆలోచనతో అతను వెళ్తున్నాడు. వారికి ప్రత్యేకంగా మా మైనార్టీ సెల్ పక్షాన వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మరియు అనతికాలు తొందరలోనే రేపు రంజాన్ రాబోతున్నది. ఈ రంజాన్ సందర్భంగా కూడా వారికి మరొకసారి
మేము ముబారక్ తెలియజేసుకుంటున్నాము. మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మీరందరూ కూడా సహకారం చేసి మైనార్టీ పక్షాన మీరందరూ మాకు అండగా దండగా ఉంటారని, మేము కూడా రాబోయే కాలంలో అభివృద్ధి బాటలో రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారి మేము తోడ్పాటు ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరొక ముఖ్య విషయం, రేపు జరగబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్లో రేపు అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు కూడా మైనార్టీ పక్షాన మేము అందరం కూడా సహకారంగా ఉంటామని, అతని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సిపిఎం పార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి మద్దతు ప్రకటించింది. గోదావరికని ప్రెస్ క్లబ్ లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపిఎం రాష్ట కమిటీ సభ్యులు భూపాల్ మాట్లాడుతూ, బీజేపీ పార్టీని ఓడించాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్న సిపిఎం పార్టీ ఆ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థికి దీటుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని సిపిఎం రాష్ట కమిటీ నిర్ణయం చేసిందని వెల్లడించారు. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి సిపిఐఎం పార్టీ రాష్ట్ర కమిటీ నిర్ణయాన్ని తెలియజేయడానికి ప్రెస్ మీట్ పెట్టినాం. దీనికి సంబంధించి మా రాష్ట్ర కమిటీ సభ్యులు కమ్రేడ్ భూపాలన్న మాట్లాడతారు. సిపిఎం పార్టీగా ప్రధానమైనటువంటి ఇదేమిటంటే బీజేపీని ఓడించాలంటే ఒక స్టాండ్తోనే మేము పనిచేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీజేపీ అభ్యర్థిని ఓడించాలని చెప్పేసి సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సెక్రటరియట్ నిర్ణయం తీసుకున్నది. నిన్న కరీంనగర్ హెడ్ క్వార్టర్స్లో ఈ మొత్తం ఈ ఉత్తర తెలంగాణ జిల్లాలో ఈ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్నటువంటి పార్టీ జిల్లా సెక్రటరీస్తో రాష్ట్ర నాయకత్వం హాజరై ప్రెస్ మీట్ పెట్టి మద్దతును కూడా డిక్లేర్ చేశారు. బీజేపీని ఓడించాలని చెప్పి పిలుపునిస్తూనే ఆ ఓడించేటువంటి శక్తి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ అభ్యర్థికి అవకాశం ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓట్లు వేయాలని చెప్పేసి మద్దతు ఇవ్వాలని చెప్పేసి సిపిఎం పార్టీగా నిర్ణయం తీసుకున్నారు. అందుకే పెద్దపల్లి జిల్లాలో కూడా గ్రాడ్యుయేట్స్ అందరూ, అది ఏ రంగంలో ఉన్న గ్రాడ్యుయేట్స్ అయినా అందరు కూడా ఆలోచన చేసుకొని ఈరోజు బీజేపీని ఓడించండి, కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయండి అని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఎందుకు ఇది నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అనేటువంటిది ఒకసారి పరిశీలన చేస్తే, కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ గవర్నమెంట్ మన బడ్జెట్లో చూసినా అనేక సందర్భాల్లో చూసినా ఈరోజు మొత్తం కార్మిక వర్గానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే గ్రాడ్యుయేట్లకు సంబంధించినటువంటి అనేక రకాల సమస్యలు పరిష్కారం కాలేదు. ముఖ్యంగా నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు, వాటికి ఇవ్వలేదు, ఫెయిల్ అయిపోయారు. రెండవది, ఈరోజు కార్మిక వర్గానికి సంబంధించిన కనీస వేతనాలు కానీ, అలాగే లేబర్ కోడ్లు, కార్మిక చట్టాలు రద్దు చేసి లేబర్ కోడ్ తీసుకొని వచ్చారు, కార్మిక హక్కులు కాలరాశారు కాబట్టి దాని మీద పోరాటం కొనసాగిస్తూ ఉన్నారు, వ్యతిరేకిస్తున్నారు కార్మిక వర్గం. ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థల్ని కాపాడుకోవాలని చెప్పేసి దేశ ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఒక ఎమ్మెల్సీ మరి గెలిస్తే ప్రయోజనం కూడా ఏముందో అని చెప్పేసి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. ప్రతిపక్షం గెలిచి ప్రజాస్వామిక లౌకిక పార్టీలను గెలిస్తే రేపు పొద్దున అనేక సమస్యల పైన ఈరోజు ఒక పోరాటం చేయడానికన్నా అది ఉపయోగపడుతుందని చెప్పేసి, ప్రజల వాణిని వినిపించడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి సిపిఎం పార్టీ భావించింది. మరో పక్కన అభివృద్ధి అనేటువంటిది పక్కకు పెట్టేసి ఎప్పుడు కులాలు ఘర్షణలు, మతాల మధ్యన ఘర్షణలు, కొట్టాటలు పెట్టి ఒక హిందుత్వ అంశాన్ని రెచ్చగొట్టేసి ఓటు బ్యాంక్ రాజకీయాలని పోలరైజ్ చేసుకోవడానికే ప్రయత్నం చేస్తుంది తప్పిస్తే నిజంగా తెలంగాణ ప్రజలకు నిర్దిష్టంగా ఈ పని మేము చేశామని చెప్పి చెప్పుకోవడానికి కూడా బీజేపీ ఏం లేదు. ముఖ్యంగా బాగా వెనుకబడ్డ ప్రాంతం ఉత్తర తెలంగాణ, ఆదివాసీ, ఆదిలాబాద్ లాంటి ప్రాంతాల్లో కూడా అనేక అవకాశాలు ఈరోజు డెవలప్ చేసుకోవడానికి ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వ వివక్షత వల్ల, బీజేపీ ప్రభుత్వ వివక్షత వల్ల ఈరోజు అన్యాయం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో అనేక పెండింగ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. చాలా సందర్భాల పోరాటం ఇప్పుడు అనేక సమస్యలు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలత తెలుపుతూ వర్గీకరణను ముందుకు తీసుకెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞత భావంగా మాదిగ లాయర్లంతా కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థికి మద్దతుగా నిలుస్తున్నామని మాదిగ మిత్రమండలి లాయర్లు తెలిపారు. గోదావరికని ప్రెస్ క్లబ్ లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాదిగ మిత్రమండలి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోటగిరి పాపయ్య మాట్లాడుతూ, ఎస్సీ వర్గీకరణపై కోర్టు తీర్పుతో మొదటగా స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ దిశగా అడుగులు వేశారని, పూర్తి స్థాయిలో న్యాయం చేయకపోయినా రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో న్యాయం చేశారన్న నమ్మకంతోనే కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి మద్దతుగా మాదిగ లాయర్లంతా నిలబడడం జరిగిందన్నారు. ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ ఉద్దేశం ఏంటంటే, ఏదైతే
వర్గీకరణ కోసము మొట్టమొదటిగా నేను వర్గీకరణ కట్టుబడి ఉంటానని చెప్పని రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు రాగానే తప్పకుండా నేను కట్టుబడి ఉంటాను అని చెప్పని మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ప్రకారమే వారు వర్గీకరణ చేశాడు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. కానీ మాకు అనుకున్నంత రాకపోవడం 9%, మాకు 11% రావాలి అని చెప్పని మా ఒక మందకృష్ణ మాదిగ గారు అడగడం జరిగింది. డిమాండ్ చేస్తే తప్పకుండా దాన్ని కూడా పరిశీలన పెడతా అని చెప్పని మాకు మాట ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇచ్చిన మాట కోసము కట్టుబడి ఉండేటువంటి రేవంత్ రెడ్డి గారికి మా మాదిగ జాతికి తప్పకుండా వారికి అండగా ఉంటామని చెప్పని మాదిగ మిత్ర మండలి సంపూర్ణంగా వారికి మద్దతు తెలుపుతున్నాము. మా ఈ యొక్క పట్టభద్రుల ఎలక్షన్లో తప్పకుండా మా మాదిగ సామాజిక వర్గం నుంచి మాకున్నటువంటి అడ్వకేట్లు సంపూర్ణంగా వారికి గెలిపియాలని చెప్పని మాదిగ మిత్ర మండలి మేము కోరుచున్నాం. ఈరోజు మాదిగ మిత్ర మండలి సంఘం ఆధ్వర్యంలో భాగంగా ఈరోజు జరుగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు మేము ఈ సంఘంలో ఉన్నటువంటి మాదిగ లాయర్లను కానీ ఇతర లాయర్లు ఎవరైనా కానీ ఇప్పుడు ఉన్న నరేందర్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గారికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతోటి గెలిపించగలరని మేము మా యొక్క సామాజిక వర్గంలో ఉన్న మాదిగ లాయర్లందరికీ మేము ఈ సమావేశం తరఫున తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు ఏమవుతున్నదో కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉన్నది. కాంగ్రెస్ పార్టీ గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ అనే ఒక అంశంతో ప్రతి విద్యార్థికి, చదువుకునే విద్యార్థికి బీసీ, ఎస్సీ అన్ని కులాలకు, పేద వర్గాలకు సంబంధించిన విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఈరోజు అనేక మంది విద్యార్థులు పట్టభద్రులుగా ఈరోజు పట్టాలు పొందిన సందర్భం ఉన్నది. అంటే కాంగ్రెస్ పార్టీకి పేద వర్గాల పక్షాన కానీ, మాదిగ వర్గాల అన్ని కుల వర్గాల పక్షాన కానీ దానికి ఒక ఖచ్చితమైనటువంటి అవగాహన, హెల్పింగ్ నేచరు, అభ్యున్నతికి కృషి చేసేటువంటి పార్టీ అది. అందుకోసమే ఆ పార్టీ తరఫున ఎవరైతే ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డి గారు ఉన్నారో వారికి ఓటు వేయవలసిన అవసరం ఈరోజు ఉన్నది. గతంలో ఫీజు రియంబర్స్మెంట్ ద్వారానే ఈరోజు అనేక మంది విద్యార్థులు పట్టభద్రులు అయ్యి ఈరోజు అనేకమైన ఉద్యోగాలు సాధించడం కూడా జరిగింది. అది కేవలం కాంగ్రెస్ పార్టీ ఆయంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి చేసినటువంటి గొప్ప కార్యక్రమం. అందుకనే ఈరోజు వర్గీకరణ విషయం కూడా చూసుకుంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు 9% వర్గీకరణ చట్టబద్ధం చేసి దాన్ని త్వరలో చట్టం చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. అది చట్టం జరిగితే, వర్గీకరణ అనేది జరిగితే ఈరోజు మాదిగలో ఉన్నటువంటి పట్టభద్రులు ఎవరైతున్నారో వారికి సంపూర్ణమైన న్యాయం జరుగుతుంది. అనేకమైన అటువంటి ఉద్యోగ అవకాశాలు కూడా దొరుకుతాయి. అది కాంగ్రెస్ పక్షాన మొట్టమొదటి మనకు జరుగుతున్న న్యాయం. రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెప్పిర్రో దానికి అనుకూలంగా ఈరోజు అసెంబ్లీలో ఆమోదం తెలిపి దాన్ని చట్టం చేయడానికి ముందు వరుసలో ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అనేక కార్యక్రమాల్లో మన కోసం చాలా ఉపయోగపడే అభివృద్ధికి చేస్తున్నాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని పట్టభద్ర ఎలక్షన్లో నరేందర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మాదిగ సామాజిక వర్గానికి, ఇతర బీసీ ఎవరైతే ఉన్నారో ఫీజు రియంబర్స్మెంట్ అందరు పట్టభద్రులైన అందరికీ నేను సవినయంగా ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేసుకుంటున్నాను. జనగామ గ్రామంలోని త్రిలింగ రాజరాజేశ్వర స్వామి దేవాలయాన్ని సోమవారం రామగుండం ఎమ్మెల్యే సతీమణి మనలి ఠాకూర్ సందర్శించారు. ఈ మేరకు జనగామ శివాలయంలో మహాశివరాత్రి సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లను సమీక్షించారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని కోరారు. మహాశివరాత్రి సందర్భంగా భక్తులు ప్రశాంతంగా స్వామివారిని దర్శించుకునేలా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ శివాలయంలో ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. त्रिजगन्त्रगुणाकारं त्रिनेत्रं च त्रिहायुधं त्रिजन्मपापसंहारं एकबिल्वं शिवार्पणं त्रिशाखे बिल्वपत्रे च अच्युत्रैकोपदेश भोजनिशाबिल्व त्रिशाखेपापसंहारं एकबिल्वं शिवार्पणं काशीक्षेत्रनिवासं च कालभैरवदर्शनं प्रयागे माध्वन्दृश्य एकबिल्वं शिवार्पणं एकबिल्वं शिवार्पणं त्रिलोचनं दशभुजं दुर्गा देहार्थधारिणं विभूत्याप्यर्चितं देवं एकबिल्वं शिवार्पणं श्रीलिंगराजराजेश्वर स्वामी नमः नाना
दर्शयामि अघोरेभ्यो घोरेभ्यो घोरधरेभ्यः महादेवागदीमहि ब्रह्मो रुद्रप्रचोदयात् ओम कात्यायि श्रीलिंगराजराजेश्वर स्वामिने नमः सुवर्णधिप वैभोगं दृष्टानं समर्पयामि ईशान सर्वविद्यानां ईश्वर सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽपति ब्रह्मा शिवो मे अस्तु सदा शिवोऽहम् फोन చేయండి నాకు అన్ని తయారు పెట్టడం మీరు చేయండి గణపతి పూజ తర్వాత ఈసారి మహాన్యాసం అయిపోయిన తర్వాత అలంకరణ అయినసేపు ఉండాలి మీరు లాస్ట్ టైం తొందరగా వెళ్ళిపోయారు మొత్తం అయిపోయేసేపు అన్నం మీరు ఉండండి ఇది అయిపోయింది మీరు వెళ్ళి మీరు వేరే దేవాలయంలో అన్ని కార్యక్రమాలు చేసుకోండి మరి కరెక్ట్గా సాయంత్రం 5 గంటలకు రండి అయితే మనకు 8:50కి వర్జం వస్తుంది అయితే మేము ఎట్లా ఇక్కడ ఉండి మళ్ళీ 3 ఉన్నాయి కదా లంచ్ పెట్టి ఇచ్చిన ఇవాళ దేవుడిది ఇవాళ ప్రతిష్ట కదా అక్కడ శివుడిది శివాలయం పాండ్రాదు వెళ్దాం భోజనాలు ఇప్పుడు ఉంటారు ఇది ఇవాళ రేపు వెళ్ళింది కదా పెట్టియండి నేను ఇచ్చేస్తాను సరేనా ఈరోజు రంగరంగ వైభవంగా శివరాత్రి సంబరాలు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ హయాంలో ఎంతో బంగారంగా ఎన్నో అన్ని ఆలోచనలతోని మన ప్రజలకి కష్టం కాకుండా బ్యారికేటర్స్ కానీ పెయింటింగ్స్ కానీ ఇక్కడ అన్న ఇప్పుడే అంటా ఉన్నారు అమ్మ ఎప్పుడు ఇక్కడ జరుగుతుంది అని ఆ దేవుడు ఇంకా రాజ్ ఠాకూర్ గారికి ఇంకా అభివృద్ధి చేస్తానికి శక్తి ఇవ్వాలి ఎవరెవరైతే మా మీద ఎంతో నమ్మకంతోని ఈ మొత్తం యావత్ రామగుండ ప్రజలు మమ్మల్ని ఎంతో ప్రేమగా గెలిపించుకున్నందుకు వాళ్ళ మనసులో మేము ఎప్పటికీ నిలబడిపోవాలని ఆ శివయ్యని కోరుతూ ఇది సత్యంగా కూడా ఎప్పుడు కూడా రాజ్ ఠాకూర్ ఊరు అభివృద్ధి తప్ప ఏది కూడా ఆయన ఆశించడు కూడా 25 ఏళ్లకెళ్ళి ఇదే జయంగా ఇన్ని సంవత్సరాల నుంచి బాధలు అన్ని దిగమింగుకొని ఆ శివయ్యని నమ్ముకొని ఈరోజు ఆయన దారిలో మేము నడుస్తూ ఉన్నాం ఆయనే మాకు ఇంకా రాజ్ ఠాకూర్కి శక్తి ఇచ్చి ఆయనతో పాటు నడుస్తానికి నాకు మా అన్నదమ్ములు ఇక్కడ కాంగ్రెస్ కుటుంబం అందరికీ కూడా శక్తి ఇవ్వాలని కోరుతూ ధన్యవాదాలు బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులకు తెలంగాణ లెక్చరర్ ఫోరం మద్దతు ప్రకటించింది. గోదావరికని ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణితో కలిసి టీఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ పోకల నాగయ్య మాట్లాడుతూ టీఎల్ఎఫ్ నుండి తాను ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీలో నిలిచిన తాను కొన్ని టెక్నికల్ ఇష్యూ కారణంగా రిజెక్ట్ కావడం జరిగిందని తెలిపారు. ఈ మేరకు టీఎల్ఎఫ్ ను సజావుగా నడిపించడానికి సమస్యల పరిష్కారం కోసం కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా నిలబడడం జరుగుతుందని వెల్లడించారు. మన టీచర్ ఎమ్మెల్సీ కన్వీనర్ కాన్స్టిట్యూన్సీ మత్స్య విశ్వాస్ మామిడి వీరేశ్వర్ రంగారాజు శ్యామ్ పటేల్. నా పేరు పోకల నాగయ్య, తెలంగాణ లెక్చరర్స్ ఫోరం రాష్ట్ర కన్వీనర్గా పనిచేస్తున్నా. నేను ఎమ్మెల్సీ బరిలో ఉండడం జరిగింది.
కొన్ని అనివార్య కారణాల వల్ల, టెక్నికల్ ఇష్యూ వల్ల నా ఫామ్ రిజెక్ట్ కావడం జరిగింది. గత 5 నెలలుగా జిల్లాలు, మండలాలు అన్నీ తిరుగుతూ నిరుద్యోగుల్ని, ప్రైవేటు ఉపాధ్యాయ అధ్యాపకులందరినీ కలుస్తూ మా సమస్యలపైన మనం చట్టసభల్లో ప్రశ్నించాలని చెప్పేసి మేము తిరుగుతూ వచ్చాము. కానీ టెక్నికల్ ఇష్యూ వల్ల మేము విత్డ్రా కావడం వల్ల మరి ఈ పెద్ద వ్యవస్థ తెలంగాణ లెక్చరర్స్ ఫోరం అనేది తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు పాల్గొన్న లెక్చరర్స్ సంఘం. మరి ఈ సంఘం అనేది రేపు భవిష్యత్తులో ముందుకు వెళ్ళాలంటే, మన సమస్యలపైన పోరాడాలంటే మనకంటూ ఒక పార్టీ మద్దతు అనేది అవసరం ఉంటుంది. గతంలో బీజేపీ పార్టీ నుంచి కొంత మాకు మద్దతు దొరికింది. కాబట్టి రాష్ట్ర కమిటీ మొత్తం నిర్ణయించి మనము ఈసారి 3 ఎమ్మెల్సీలని గెలిపించుకునే బాధ్యతగా బీజేపీకి మద్దతు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. రాష్ట్ర అధ్యక్షులు బీజేపీ కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు పిలిచి మీ సమస్యల్ని ఖచ్చితంగా మేము తీరుస్తాము అని చెప్పి మాకు హామీ ఇవ్వడం వల్ల వారికి సంపూర్ణ మద్దతు, తెలంగాణ లెక్చరర్స్ ఫోరం నుంచి అన్ని జిల్లాల నుంచి వారికి సంపూర్ణ మద్దతు ఇచ్చి బీజేపీలో నిలబడుతున్న 3 ఎమ్మెల్సీలని గెలిపించుకునే బాధ్యత మా పైన పెట్టుకున్నాము. ఖచ్చితంగా నిరుద్యోగ, ప్రైవేటు ఉపాధ్యాయ అధ్యాపకులందరూ కూడా ఖచ్చితంగా గెలిపించి రేపు మన భవిష్యత్తు, మన గొంతుగా వారిని మనం ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత మన పైన ఉందని మేమందరినీ సవినీయంగా కోరుకుంటున్నాను. అంతేకాదు మేము ఎన్నో ఉద్యమాలు చేసినాం. దానికి మన గతంలో రాష్ట్ర అధ్యక్షులైన బండి సంజయ్ గారు మాకు పూర్తి సహకారం అందించడం జరిగింది. ఈటల రాజేంద్రన్న గారు కూడా మా ప్రైవేటు అధ్యాపకుల సమస్యలపైన ఎప్పటికప్పుడు కూడా వారు ఆరా తీస్తూ మాకు సపోర్ట్ చేయడం జరిగింది. కాబట్టి అన్ని విషయాలను ఆలోచించి మేము ఇప్పుడు నల్గొండ జిల్లా టీచర్స్ ఎమ్మెల్సీ సర్వోత్తమ్ రెడ్డి, నెక్స్ట్ కరీంనగర్ టీచర్స్ ఎమ్మెల్సీ కొమరయ్య గారు, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారిని గెలిపించాలని, వారు గెలుస్తున్నారని చెప్తున్నాను. ఏదైతే ఇన్ని రోజులు నా మీద అభిమానంతో నాకు ఓట్లు వేయాలని అనుకున్న ప్రతి ఒక్క మా నిరుద్యోగ, ప్రైవేటు ఉపాధ్యాయ అధ్యాపకులందరూ కూడా అంజిరెడ్డిని గెలిపించాలని నేను కోరుకుంటున్నాను. మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారం. టిఎల్ఎఫ్ తెలంగాణ లెక్చరర్స్ ఫోరం స్టేట్ కన్వీనర్ పోకల నాగయ్య గారు, గౌరవ భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సభ్యులు మేరుగు హనుమంతన్న గారు, మా పార్టీ నాయకత్వం అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, ఈ నెల 27వ తేదీన జరిగేటువంటి గ్రాడ్యుయేట్ అలాగే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి దాదాపుగా 15 రోజుల నుండి కూడా ప్రచార కార్యక్రమం పెద్ద ఎత్తున నడుస్తూ ఉన్నది. మా ఇద్దరు అభ్యర్థులు కూడా పెద్ద మెజార్టీతోటి గ్రాడ్యుయేట్స్, టీచర్ ఓటర్ల సహకారంతో, వారి ఆశీర్వాదంతో పెద్దల సభలో అడుగుపెట్టబోతా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, వారికి మద్దతుగా ఈరోజు పోకల నాగయ్య గారు ముందుకు రావడం చాలా సంతోషకరం. వారికి హృదయపూర్వకంగా మేము భారతీయ జనతా పార్టీ నుండి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. వారి గెలుపులో వీరి యొక్క పాత్ర చాలా గొప్పదిగా భావిస్తూ, భవిష్యత్తు లోపల వారి కళా సహకారం ఏదైతే ఉన్నదో గ్రాడ్యుయేట్స్ కోసము నిరంతరం కూడా భారతీయ జనతా పార్టీ నుండి గెలిచేటువంటి అంజిరెడ్డి గారు తప్పకుండా కృషి చేస్తారని చెప్పి విశ్వాసాన్ని తెలియజేస్తా ఉన్నాము. అదే రకంగా ఇవాళ అబద్ధాలకి, మోసాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించాలని నేను గ్రాడ్యుయేట్స్ అందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఎందుకంటే యావత్ తెలంగాణ సమాజాన్ని ఎన్నికల ముందు 1.5 ఏళ్ల కిందట ఏదైతే హామీలనిచ్చి ఇవాళ యావత్ తెలంగాణ సమాజాన్ని మోసం చేసింది, ఇవాళ మరొకసారి ఇవాళ గ్రాడ్యుయేట్స్ అందరినీ కూడా మోసం చేయడానికి ముందుకు వస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ విద్యా సంస్థల అధినేత అయినటువంటి నరేందర్ రెడ్డిని వాళ్ళ అభ్యర్థిగా పెట్టి ఇవాళ ఏ ఒక్కరు కూడా సపోర్ట్ చేస్తలేరు. ఆయన ఓడిపోతాడని చెప్పేటువంటి భయంతో అందరూ కూడా ఇంకొక అభ్యర్థి వైపు వారి కార్యకర్తలు స్వయంగా కండువాలు వేసుకొని ఇవాళ తిరుగుతూ ఉన్నారు. కాబట్టి గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా మీ గొంతుకగా పెద్దల సభలో మీ యొక్క సమస్యల కోసం పోరాటం చేసేటువంటి వ్యక్తులని, భారతీయ జనతా పార్టీ అభ్యర్థులని పెద్దల సభకి పంపించాలని కోరుతా ఉన్నాను. అదే రకంగా మీ అందరికీ కోసం కూడా ఇవాళ ఎన్నికల ముందు ఏదైతే గ్రాడ్యుయేట్స్కి సంబంధించి సంవత్సర కాలంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, 4,000 నిరుద్యోగ భృతి ఇస్తామని, చదువుకునే మహిళలకి స్కూటీలు ఇస్తామని, ఇట్లా అనేకమైనటువంటి హామీలను ఇచ్చి ఇవాళ మిమ్మల్ని మోసం చేసిందో తప్పకుండా ఈ పట్టభద్రుల ఓట్లల్లో మీ దగ్గరికి వచ్చేటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులని
నిలదీయాల్సినటువంటి అవసరం ఉందని నేను ఓటర్లందరినీ కూడా కోరుతా ఉన్నాను. తప్పకుండా ఈ ఎన్నికతోటి కర్రుగాచి వాత వెళ్తాలే కాంగ్రెస్ పార్టీకి. తప్పకుండా రేపటి రోజులలో ఇవాళ మీరు అందించే ఆశీర్వాదంతో ఇవాళ పెద్దల సభలో అడుగుపెట్టేటువంటి ఈ ఇద్దరు నాయకుల గెలుపుతోటి 100% రేపు భవిష్యత్తు లోపల తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కారు రాబోతా ఉన్నది. మోడీ నాయకత్వంలో ఇవాళ దేశమంతా ఏ రకంగా అభివృద్ధి చెందుతూ ఉన్నదో భవిష్యత్తు లోపల కూడా తెలంగాణ సమాజం ఆ రకంగా అభివృద్ధి చెందుతుందనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ దయచేసి పట్టభద్రులైన ఓటర్లంతా మరి అలాగే టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించిన ఓటర్లంతా కూడా మీరు మీ గొంతుకై రేపు పెద్దల సభలో మీ గొంతుకై మీ సమస్యల కోసం కొట్లాడేటువంటి వ్యక్తులకి పెద్ద మెజార్టీని అందజేసి మొదటి ప్రాధాన్యత ఓటుని అంజిరెడ్డి గారికి మల్క కొమరయ్య గారికి అందించి మీ ఆశీర్వాదాన్ని ఇచ్చి ముందుకు నడిపించాలని ఓటర్ మహాశయులందరినీ కూడా కోరుతా ఉన్నాను. భారత్ మాతాకి జై. ఉన్నది 25వ తేదీ మంగళవారం రోజు మధ్యాహ్నం 12 గంటలకి శ్రీమయి కన్వెన్షన్ హాల్ కాజీపల్లి రోడ్లో పెట్రోల్ బంక్ దగ్గర పట్టభద్రుల అలాగే టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించిన ఓటర్లతోని ఆత్మీయ సమావేశం ఉన్నది. దానికి ఇద్దరు అభ్యర్థులు కూడా గౌరవ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి గారు అలాగే టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమరయ్య గారు, గౌరవ కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారు, గౌరవ పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ గారు ఆ కార్యక్రమానికి రాబోతా ఉన్నారు. కాబట్టి గ్రాడ్యుయేట్ ఓటర్లందరూ కూడా ఈ ఆత్మీయ సమ్మేళనంలో మీరంతా కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నాను. శాసన మండలి ఎన్నికల పోలింగ్ మన పెద్దపల్లి జిల్లాలో పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. ఈ నెల 27న జిల్లాలో నిర్వహించనున్న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా సమీకృత జిల్లా కలెక్టరేట్లో సోమవారం ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు పోలింగ్ నిర్వహణపై శిక్షణ కల్పించారు. శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో ప్రతి ఒక్కరికి అనుభవం ఉందని, ఎక్కడా తేలికగా తీసుకోకుండా ఎన్నికల విధులను అధికారులు పకడ్బందీగా నిర్వహించాలని అన్నారు. అందులో ఇప్పటికీ ఉండడానికి వీలేదు, ఇప్పుడు షార్ట్ కట్స్ ఉండడానికి వీలేదు. దట్ ఈస్ ఫస్ట్. సెకండ్ వచ్చేసి మేము 2 టైప్స్ ఆఫ్ బాక్సెస్ ఇస్తున్నాము. లెజిస్లేటివ్ గ్రాడ్యుయేట్స్ దానికైతే ఒక జంబో బాక్స్ ఇస్తున్నాము, ఒక చిన్న బాక్స్ ఇస్తున్నాము. అదే ఒక టీచర్ దానికైతే ఒక రెండు బాక్సెస్ ఇస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని 7 సెంటర్స్లో మీకు కామన్ ఉన్నాయి, అక్కడ మీకు 4 బాక్సెస్ వస్తాయి. సో ఆ బాక్సెస్ కూడా బల్క్లో అటు ఇటు కాకుండా కొంత ప్లాన్ చేసుకోండి. ముందే ప్లాన్ చేసుకొని ఎక్కడ ఉండాలి, స్పేర్ ఎక్కడ ఉండాలని క్లియర్గా పెట్టుకోండి. అండ్ ఇంకొకటి ఐ థింక్ జంబో బాక్సెస్ మేనేజ్ చేయడం, జంబో బాక్సెస్ సీల్ చేయడం ఇస్ రిలేటివ్లీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఉన్న చిన్న బాక్సెస్ చేయడం కొంత ఎఫర్ట్ పెట్టింది. సో మరొకసారి మీరు సెకండ్ హాఫ్లో చెక్ చేసుకోండి. సో మనం స్టక్ అవ్వచ్చు, ఏదైనా ఇష్యూస్ అవ్వచ్చు, అట్లాంటివి ఉంటాయి. కాబట్టి ప్లీజ్ మేక్ షూర్ దట్ ఈరోజు కాన్ఫిడెంట్గా ఎలక్షన్ సమస్య వాళ్ళందరూ 95-100% అందరూ ఓటేస్తారు. మన గ్రాడ్యుయేట్స్ అయితే ఆల్మోస్ట్ 60% అలౌట్ ఉంటుంది, 60-70% మధ్యలో. పెద్దపల్లి జిల్లా గోదావరికని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో సీనియర్ ఐఏఎస్ అధికారి నరహరి జన్మదినాన్ని పురస్కరించుకుని నరహరి ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కౌశిక్ హరే, డిప్యూటీ జీఎం కిరణ్ బాబు, పర్సనల్ డిప్యూటీ జీఎం హనుమంతరావు పాల్గొని క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించారు. మన ప్రాంతానికే గొప్ప మార్గదర్శకులు, మధ్యప్రదేశ్లో ప్రిన్సిపల్ సెక్రటరీగా ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి మన బసంత్ నగర్ నుంచి ఈ గ్రామంలో పుట్టి ఇక్కడే పెరిగి ఐఏఎస్గా మారి ఇవాళ మధ్యప్రదేశ్లో గొప్ప గొప్ప స్కీమ్లను అమలు చేసినటువంటి వ్యక్తి మన ఇవాళ శ్రీ పరికిపండ్ల నరహరి గారు. వారు ఈ యొక్క క్రీడా రంగంలోనే కాదు అనేక విషయాలల్లో మనకు కరోనాలో కానీ ఈ కంటికి సంబంధించినటువంటి హాస్పిటల్ కట్టించి కానీ ఇంకా అనేక వెల్ఫేర్ కార్యక్రమాలు చేస్తూ పిల్లవాళ్ళను మంచి మార్గం వైపు వెళ్ళే విధంగా మంచి చదువులు చదివించుకునడానికి ఉపకార వేతనాలతో పాటు కోచింగ్ క్యాంపులు కూడా ఏర్పాటు చేస్తూ ఇది 2వ సంవత్సరం నరహరి సార్ ప్రీమియం లీగ్ పేరు మీద 2వ సంవత్సరం ఈ పాత జిల్లా అంతా కూడా కలిపి పెద్ద ఎత్తున క్రికెట్ టోర్నమెంట్ పెట్టడం. ఇవాళ క్రికెట్ టోర్నమెంట్ పెట్టడం అనేది చాలా ఖర్చుతో కూడుకున్నది, శ్రమతో కూడుకున్నది, ఆర్థికంగా కూడా చాలా అవసరం.
అట్లాంటి దాన్ని ఈ గత 2 సంవత్సరాలుగా కొనసాగిస్తూ ఈ సంవత్సరం దీనికి కష్టపడుతున్నటువంటి ముంగట వండుకుంటూ ఇప్పుడు సమయం ఇచ్చి అన్ని రకాలుగా ముందున్నటువంటి మా కార్పొరేటర్ రైతా శివ గారు, అదేవిధంగా సంతోష్ గారు, రావుల కిరణ్ గారు, మా రుంజాల జాన్ కెన్నడి గారు, జోసఫ్ గారు, మిగతా పెద్దలందరూ కార్యక్రమంలో పాల్గొంచుకుంటున్నటువంటి వెంకారు రాంబాబు, మిగతా సోదరులందరూ వారు ఈరోజు మొదటి మ్యాచ్గా వచ్చినటువంటి క్రీడాకారులు. క్రీడలు అంటేనే చూస్తేనే కనబడతా ఉంటుంది ఫిట్నెస్. వాస్తవానికి ఇవాళ మనకు అత్యంత ఖర్చు అయ్యేది విద్య మీద అవుతుంది, వైద్యం మీద అవుతుంది, మన కుటుంబాలన్నీ కూడా. ఆ విద్య అంటే ఇంకా ప్రభుత్వాలు ఎప్పుడు మేల్కొంటాయో, మనకు అందరికీ ఉచిత విద్య ఎప్పుడు ఇస్తుందో తెలియదు. కానీ ఈ వైద్యం ఖర్చులు తప్పించుకునేది మాత్రం మన మధ్యలోనే ఉన్నది, మనతోటే ఉన్నది. చిన్నప్పటి నుంచి విధిగా గ్రౌండ్కు రావడం అలవాటు చేసుకుంటే మనం అన్ని మంచి అలవాట్లే వస్తాయి. శారీరకంగా దృఢంగా ఉంటాం. శారీరకంగా దృఢంగా ఉన్నప్పుడే మనిషికి కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది. అవరు మంచి ఆలోచనలు వస్తాయి. మనము ఏ దాంట్లో అయినా కానీ ముందుండే విధంగా ఉంటాం. అవరు అందరినీ కలుపుకపోయే స్వభావం వస్తుంది. అవరు పోరాటే తత్వం వస్తుంది. గెలవాలనే కసి కూడా పెరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా మానసికంగా శారీరకంగా అక్కడికి వచ్చేది గ్రౌండ్. ఈ గ్రౌండ్లో ఏ క్రీడనైనా తీసుకోవాలి తప్పకుండా. అందరం కూడా మన ఫ్యామిలీస్ 50 ఏళ్ళు అయిపోయిన వాళ్ళు కూడా ఇవాళ రన్నింగ్లో 55 ఏళ్ళ తర్వాత కూడా ఎంట్రీ అయ్యి 55 ఏళ్ళ తర్వాత ఎంట్రీ అయ్యి 73, 75, 80 ఏళ్ళ వరకు కూడా ఒక్కొక్కరు రికార్డులు నెలకొల్పుతా ఉన్నారు రన్నింగ్లో. మనం ఉరకలేంది కూడా మనము పైకి మన వాళ్ళు ఇక్కడ 20 నిమిషాలు ఉరుకుతారు కావచ్చు, 18 నిమిషాలు ఉరుకుతారు కావచ్చు. 70 ఏళ్ళోళ్ళు కూడా మహిళలు మగవాళ్ళు కూడా ఆ స్థాయిలో ఉరికే వాళ్ళు ఉన్నారు. అంటే సాధన చేస్తే తప్పకుండా వస్తుంది. హాస్పిటల్ ఖర్చులు మనకు తప్పిపోతాయి కాబట్టి అన్ని రంగాలల్లో ముందుండే విధంగా మనకు ఉంటుంది. పరిచయాలు పెరుగుతాయి. ముఖ్యంగా మనకు కుటుంబాల కంటే వాళ్ళు రేపు స్నేహితులతో ఎక్కువ కలిసి ఉంటున్నాం కాబట్టి ఆ బాండింగ్, ఆ అటాచ్మెంట్ ఇవన్నీ కూడా వస్తాయి. కాబట్టి దయచేసి స్పోర్ట్స్ను ఎంకరేజ్ చేస్తున్నటువంటి మా నరహరి సార్ గారికి మేము ఎల్లవేళలా కృతజ్ఞతమై ఉంటాం. ఎందుకంటే ఈ ప్రాంతాన్ని ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మన పాత జిల్లానంతా కూడా ముందుకు తీసుకుపోతా ఉన్నారు. ఒక అధికారిగా ఉండి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం కూడా ఇవాళ రేపు కష్టం ఉన్నది. అయినా కూడా ఇవాళ దీన్ని ముందుకు తీసుకుపోతున్నందుకు వారికి పేరున ధన్యవాదాలు చెప్తూ, వాళ్ళు ఏదైతే కష్టపడి వీళ్ళందరూ కష్టపడి పెట్టినా కానీ మనం అందరం కూడా సక్సెస్ చేద్దాం, మంచిగా ఆడదాం, స్పోర్టివ్గా ఆడదాం, హుందాగా ఆడదాం. తప్పులు జరుగుతాయి కావచ్చు, ఎవరో మనుషులతో తప్పులు జరుగుతాయి, అంపైర్ కాడ కావచ్చు, ఇంకో కాడ కావచ్చు, దాన్ని హుందాగా తీసుకుందాం, మంచిగా దీన్ని సక్సెస్ చేసే విధంగా ఉండాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ మరొకసారి మా శివ గారిని, కిరణ్ గారిని, సంతోష్ గారిని, కెన్నడి గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ గ్రౌండ్ సౌకర్యం కల్పించినటువంటి సింగరేణి యాజమాన్యం కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ఆల్ ద బెస్ట్. ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీ పరిక్పండ్ల నరహరి ఐఏఎస్ గారి జన్మదినం సందర్భంగా నరహరి ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ నిర్వహించాలనే శ్రీ రాగుల కిరణ్ గారు, సంతు గారు ఇద్దరు కూడా దీన్ని ఒక సంకల్పంతో తీసుకొని ఫస్ట్ టోర్నమెంట్ ఎలాగైతే కండక్ట్ చేసి విజయం సాధించినామో రెండోసారి కూడా అలాగే చేయాలని దాదాపుగా 15 రోజుల నుంచి దీన్ని కసరత్తు చేసి టీమ్స్ అందరినీ కూడా గ్యాదర్ చేసి ఇవాటి నుంచి టోర్నమెంట్ ప్రారంభించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పెద్దలు శ్రీ కౌశికరన్న గారిని ముఖ్య అతిథిగా ఈరోజు ఆహ్వానించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వారికి అన్నయ్యకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఎప్పుడు కూడా మా ప్రోగ్రామ్స్ అన్నా కూడా, మా సేవా కార్యక్రమాలన్నా కూడా మాకు ఎంతో బలాన్ని ఇచ్చే విధంగా అన్న ఎప్పుడు మాకు అండగా ఉంటారు. సో వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. అలాగే ఈ టీమ్స్ అందరికి కూడా ఈ టోర్నమెంట్లో పాల్పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, టోర్నమెంట్ అందరూ కూడా మనదనుకొని మాది అనుకొని దీన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ, ఈ కార్యక్రమానికి, ఈ టోర్నమెంట్కి అలాగే మా కిరణ్ అన్న గారు కానివ్వండి, బెల్లి సంపత్, అలాగే మా వంశీ, ఇక్కడ ఉన్న మిత్రులు, తమ్ముళ్ళు అందరూ కూడా ఎంతో ప్రోత్సాహంగా మాకు ఒక బలంగా ఉండి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. సో వారందరికీ కూడా పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ టోర్నమెంట్ ప్రైజ్ మనీ
50,000 రూపాయలు, అలాగే రన్నర్స్కి 25,000 రూపాయలు. అలాగే ఎవరు నిరుత్సాహపడొద్దని చెప్పి టీమ్స్ అందరూ కూడా మిగతా 32 టీమ్స్ మొత్తం రావడం జరిగింది. రన్నర్స్ విన్నర్స్ కాకుండా మరో 30 టీమ్స్ని లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేసి ఆ 30 టీమ్స్లో ఒక టీంని సెలెక్ట్ చేసి ఒకరికి 10,000 రూపాయలు అందజేయాలనే ఉద్దేశంతో ఈ ప్రైజ్ మనీ అరేంజ్ చేయడం జరిగింది. అందరినీ కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ టోర్నమెంట్ నిర్వహించుకుంటున్నాం. సో ఈ కార్యక్రమానికి స్పాన్సర్స్ ఎవరైతే ఉన్నారో మా రెనే హాస్పిటల్ బంగారు సాబన్న టోర్నమెంట్ అని తెలియజేయంగానే వారి స్పాన్సర్షిప్ అందజేశారు. అలాగే నిఖిల్ మా తమ్ముడు విశ్వనాథ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ వారు కూడా ఈ టోర్నమెంట్కి స్పాన్సర్షిప్ అందిస్తూ ఉన్నారు. సో ఈ టోర్నమెంట్కి ప్రతి ఒక్కరు కూడా అన్ని విధాలుగా సహకరిస్తూ ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇలాగే మీరు అందరూ ప్రోత్సహించినట్టయితే ప్రతి సంవత్సరం శ్రీ రాగుల కిరణ్ గారి ఆధ్వర్యంలో తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ టోర్నమెంట్ ఉంటుంది. సో అందరూ కూడా ఇప్పుడు అన్నగారు ఇంతకుముందు చెప్పినట్టుగా ఎంపైర్ల డిసిషన్ కానివ్వండి, లేకపోతే చిన్న చిన్న తప్పులు ఏమైనా ఉంటే తప్పకుండా సరిదిద్దుకుంటాం ముందు. సో మన టోర్నమెంట్ అనుకొని విజయవంతం చేయాల్సిందిగా మరొక్కసారి అందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. బతుకమ్మ సమాచారానికి స్వాగతం.